50-30-20 ఇది ఒక బేసిక్ రూల్ అందరికీ తెలిసిందే. కానీ నా రూల్ ఏంట్రా అంటే 20-20-60. సో ఆ 50-30-20 కాకుండా మీరు కూడా మీకు ఏది సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఏదో 20-30-50 కానీ లేకపోతే 20-10-6-70 కానీ అలాగ ప్లాన్ చేసుకోండి. నాకైతే 20-20-60 బాగా అలవాటు అయిపోయింది. 20 ఏంట్రా అంటే నా నీడ్స్ లైక్ హౌస్కి అండ్ తర్వాత వచ్చే గ్రాసరీస్కి వాటికి సరిపోతాయి. ఇంకా 20% ఏమో రీసెంట్గా హాబీస్ లైక్ జిమ్ ఒక హాబీగా తీసుకున్నాను ఒక లాస్ట్ 2 years నుంచి. సో వాటికి కంటిన్యూస్గా జిమ్ సబ్స్క్రిప్షన్ కానీ జిమ్ ట్రైనర్ కానీ అండ్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఏమన్నా పర్చేస్ చేయాలంటే దానికి సరిపోతాయి. అండ్ మిగిలిన 60% వచ్చేసరికి నా ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతాయి. అవి కూడా నేను 4 టైప్స్లోకి డివైడ్ చేసుకున్నాను. గోల్డ్ ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, స్టాక్స్ ఒకటి అండ్ రీసెంట్గా ఒక క్రిప్టో కూడా స్టార్ట్ చేసుకున్నాను. సో ఇలాగా నా సేవింగ్స్ని లేదా నా నీడ్స్ని నా వాంట్స్ని అన్నిటినీ పర్టికులర్గా ప్లాన్ చేసుకున్నాను. ఏదన్నా ఒక మంత్లో ఒక అటు ఇటుగా మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కన్సిస్టెన్సీగా దాని నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా ఇలాగ ప్లాన్ చేసుకోండి.